క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మాలో ప్రాణం ఉందంటే కేవలం నాయన మీ పని మేము చేయవలసి ఉంది కనుకనే. అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని మీరు రాయించి ఇచ్చినటువంటి జీవగ్రంథంలో వ్రాయబడినట్లు మా బ్రతుకులు ఉన్నాయా లేదా అని అనుక్షణం నాయన పరిశీలిస్తూ పరిశోధిస్తూ మా జీవితాలను వాక్యానుసారంగా ఉంచుకోవడానికి కావలసిన సహాయమును దయచేయండి. ఇదిగో నాయన, జ్ఞానమును మేము ఆలోచిస్తుండగా చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా వినడానికి వినగలిగే చెవులను వారికి దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా వందనములు చెల్లిస్తున్నానండి. ప్రియులరా, మరి బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 3వ సంవత్సరం గాను మీకు ఏర్పాటు చేయబడిన పాఠం పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా. మరొకసారి చెప్తున్నానండి, పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నదా. ప్రియులరా, పదార్థం, భూమి మీద ఉన్న ప్రతి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందని, పదార్థానికి మాత్రమే కాక నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉందని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఇకపోతే ప్రియులారా, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ నీటికి జ్ఞాపక శక్తి ఉందని ఒక శాస్త్రవేత్త చెప్పినప్పుడు, ఆయన జాక్వెస్ బెన్వెనిస్తే అనే శాస్త్రవేత్త నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఆయనందరూ కూడా హేళన చేశారు, నవ్వుకున్నారు. ఏంటి నీటికి జ్ఞాపక శక్తి ఉండటం ఏంటి అని. ఆయన అవును ఉంది, చెరువులు, వాగులు, అదేవిధంగా ఒక ఫిల్టర్ వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎన్నిసార్లు వెళ్ళాడో ఆ యొక్క నీరు మిమ్మల్ని గుర్తుపడుతుంది. అంటే నీరు మనిషిని గుర్తుపడుతుంది. ఎన్నిసార్లు ఇతను వచ్చాడు, ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు నన్ను తాకాడు అన్న విషయాన్ని ఆ శాస్త్రవేత్త చెప్పినప్పుడు అందరూ కూడా అవహేళన చేశారు, హేళనగా అతని గురించి నవ్వుకున్నారు. కానీ ఆయన నిరూపించలేకపోయాడు, ఆధారాలతో నిరూపించలేకపోయాడు. ఈరోజు మనం పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా, అదేవిధంగా నీటికి జ్ఞాపక శక్తి ఉన్నదా అనే విషయాలన్నీ ఆలోచిద్దాం. ప్రియులారా, బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే ఒక మాట పౌలు గారు మాట్లాడతారు. ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నారంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణుల, దేంట్లో పరిపూర్ణులు? లోకంలో మీరు పరిపూర్ణులను పిలువబడుతున్నారా? ఇదిగో మీ మధ్యన మేము జ్ఞానం బోధిస్తున్నాము. మీరు బోధించేది జ్ఞానమా? అది జ్ఞానం కాదు, అది ఈ లోక జ్ఞానం. తెలుసు కదండి, దేవుడు ఈ లోక జ్ఞానాన్ని ఏమని దేవుడు బైబిల్లో రాయించాడు? అది దయ్యముల జ్ఞానం అన్నాడు డైరెక్ట్గా. ఏమండి, అది పైనుండి దిగి వచ్చినది కాక అది దయ్యముల జ్ఞానమై ఉన్నది. దయ్యముల జ్ఞానమును నేర్చుకున్న మనిషిని ఈరోజు పరిపూర్ణుడు అనుకుంటున్నాడా? ఇదిగో మీ మధ్యన మేము జ్ఞానాన్ని బోధిస్తున్నామని పౌలు గారు ఆనాడు ప్రియులారా రంకె వేస్తున్నాడని చెప్పాలి. ఎందుకండి ఆయన పరిపూర్ణులైన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నామని చెప్పారంటే, బైబిల్ గ్రంథంలో ప్రియులారా, అంటే దేవుడు రాయించిన గ్రంథంలో చాలా జ్ఞాన సంబంధమైన మాటలు ఉన్నాయి, శాస్త్రవేత్తలకు తెలియని,
ఎన్నో మహత్తకరమైన, అద్భుతమైన, అమోఘమైన విషయాలు బైబిల్లో ఎన్నో దేవుడు పొందుపరిచాడు. అందుకే బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్న మనము ఎలా ఉండమన్నారో ఒకసారి పేతురు గారు రాసిన పత్రికలో కూడా చూస్తే, పేతురు గారు అంటారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు ఒకసారి చదివితే ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16లో మీరు చూస్తే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, అంటే సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండండి. సమాధానాలన్నీ ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువుకున్న మీరు ప్రతి ఒక్కరికి సమాధానం మీరు చెప్పగలరు అంటున్నాడు. కనుక ప్రియులారా, అందుకనే పౌలు గారు పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానాన్ని బోధిస్తాం, వాళ్ళకి తెలియదు జ్ఞానం, ఇదిగో మేమే బోధించాలి అని. ఏమండి, ఎంతోమంది ప్రియులారా నిజంగా ఈరోజు జ్ఞానం అని అనుకుంటున్నారు. ఏది జ్ఞానం? జ్ఞానులకు, ఏమంటే లోకంలో జ్ఞానులకు తెలియని మహాజ్ఞానం దేవుడు ఇదిగో మనల్ని ప్రేమించి దైవ గ్రంథములో ఉంచారండి. నిజంగా ఈ శాస్త్రవేత్తల గురించి ఆలోచిస్తే, ఏమంటే ఈనాటికి తెలియని ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలకి బైబిల్ ఎప్పుడో విషయాలను చెప్పేసింది. ఏమండి, నిజంగా అలాంటి విషయాలను మనం ఆలోచిస్తే, ఏమంటే తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రవేశించిన ఒక శుక్రకణం, ఏమండి ఆ యొక్క కణం కంటికి కనపడలేని ఆ కణం తల్లి గర్భములోకి వెళ్ళగానే చేతులు, కాళ్ళు, కండ్లు, ముక్కు ఎలాగండి అది నిర్మించుకుంటుంది? ఏమండి ఈనాడు పిండోత్పత్తి శాస్త్రానికి ఏమైనా ఈ విషయం తెలుసు అంటారా? మీరు చెప్పండి. ఎలా తెలిసింది ఆ కణానికి? చేతులు రావాలి, కాళ్ళు రావాలి, కండ్లు రావాలి, ఈ అవయవాలన్నీ, అంటే శరీరం రూపం దాల్చే ఆ యొక్క శక్తి ఎలా వచ్చింది ఆ యొక్క కంటికి కనపడలేని ఆ శుక్ర కణానికి అని పిండోత్పత్తి శాస్త్రవేత్తలు అడిగితే వాళ్ళేమైనా చెప్పగలరా? మీరు చెప్పండి. వారి చెప్పలేనిది బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. బైబిల్ ఏం చెప్పిందో చూస్తారా? చూడండి ఒకసారి. ఏమండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము, ఏమండి యోబు గ్రంథము 38వ అధ్యాయములో మీరు చూస్తే ప్రియులారా, 38, 36 వచనాన్ని మీరు చదువుకుంటే, అంతరింద్రములలో జ్ఞానముంచినవాడు ఎవడు? అంతరింద్రములు అంటున్నాడు చూడండి. ఏమండి, అంతరింద్రములో జ్ఞానం ఉంచిన వారు ఎవరు అని మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. దేవుడు తల్లి గర్భములో ఇదిగో అవయవాలు ఇలా నిర్మింపబడాలని ఆయన హస్తములు అవయవ నిర్మాణము చేశాయని. నిజంగానండి మానవ శరీరం గురించి ఆలోచిస్తుంటే అద్భుతంగా నిజంగా భయం అవుతుంటుంది ఒక్కసారి. అందుకనే దావీదు గారు వర్ణిస్తూ, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుందయ్యా అంటాడు. ఎంతమంది దేవుని గురించి అర్థమైంది మీరు చెప్పండి? నా నిర్మాణమును నన్ను దేవుడే చేశాడని ఎంతమందికి అర్థమైంది? ఏమండి, దేవుడండి, అంతరింద్రములో జ్ఞానం ఉంచినవాడు దేవుడు. అందుకనే శుక్రకణంగా ఉన్న నువ్వు, కంటికి కనపడని కణంగా ఉన్న నువ్వు తల్లి గర్భంలోకి, అంటే తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చిన తర్వాత అన్ని అవయవాలను కలిగిన వాడుగా నువ్వు తయారవుతున్నావు. దేవుడు దానికి సహాయం చేశాడు. నిజంగా తల్లి గర్భములో నుండి బయటకు రాగానే తల్లి ఇస్తున్నటువంటి పాలు ఆ పిల్లవాడు తాగుతుంటే ఎలా తెలిసిందండి ఆ పిల్లవాడికి పాలు తాగాలని? ఏది మీరు 1 సంవత్సరం పిల్లవానికి ఏమండి ఒక కొబ్బరి బొండం కొట్టివ్వండి, తాగుతాడేమో చూడండి. తాగడండి, తాగడానికి రాదండి. మీరు అందులో స్ట్రా వేసి, అంటే పైపు లాంటిది వేసి లాక్కోవడానికి మీరు ఇచ్చారనుకోండి, తెలీదు ఆ పిల్లవాడికి ఏంటిది ఏమని అని నోట్లో పెట్టుకుంటాడు, అంతేగాని దాన్ని లాగడానికి రాదు. మరి దేవుడు
తల్లి గర్భములో ఏమంటే నువ్వు రాగానే తల్లి రొమ్మును పట్టుకొనగానే నువ్వు లాగుతున్నావు, పాలు తాగుతున్నావు అంటే ఆ జ్ఞానం ఎవరు పెట్టారు నువ్వు చెప్పు? దేవుడు, నువ్వు బ్రతకాలని. ఈరోజు ఈ శాస్త్రవేత్తలకు తెలుసు అంటారా? మానవ శరీరం గురించి అధ్యయనం చేస్తున్నటువంటి ఈ శాస్త్రవేత్తలకు ఈ విషయాలన్నీ తెలుసు అంటారా? మీరు చెప్పండి. తెలీదండి. కానీ మనిషికి తెలియని ఎన్నో విషయాలు ఇదిగో దేవుడు మనకు తెలియజేస్తాడండి. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ప్రసంగి గ్రంథము చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయములో 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26లో ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి నువ్వు మంచిగా ఇదిగో దేవుని లెక్కల ప్రకారం దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికితే నీకు దేవుడు జ్ఞానాన్ని నేర్పుతానంటున్నాడు. చూడండి, ఈ లోక జ్ఞానం కాదది. ఈ లోకంలో తెలియనివి ఎన్నో విషయాలు ఇంకా కోకొల్లలు బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. ఎన్నో మర్మాలని చెప్పవచ్చు. ఏమండి, వృక్ష శాస్త్రానికి తెలియని విషయాలు, జంతు శాస్త్రానికి తెలియని విషయాలు, ఖగోళ శాస్త్రానికి తెలియని విషయాలు, ఇలా ఎన్ని చెప్పమంటారు చెప్పండి? ఏ శాస్త్రవేత్తలకు తెలియని ఎన్నో కొన్ని వేల కోట్లని చెప్పుకోవచ్చండి. అన్ని విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. అందుకనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, ఆత్మీయ తండ్రి గారు ఇదిగో శాస్త్రవేత్తలారా కబడ్దార్ అంటారు. కారణం వాళ్ళకేం తెలుసండి జ్ఞానం. బైబిల్ పరిశీలించిన వాళ్ళకి, బైబిల్ పరిశోధించిన వాళ్ళకి తెలుసు. నిజంగా ఈ పాఠాలన్నీ చదువుతున్నప్పుడు బైబిల్ ఎంత గొప్పదండి. నిజంగా ఈరోజు ఆలోచిద్దాం, పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా, నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందా అని ఆలోచిస్తుంటే నిజంగా దేవుడు రాయించిన మాటలు ఎంత గొప్పవండి. చూద్దాం కొన్ని మాటలు. ఏమండి, చూద్దాం బైబిల్లో నీటికి జ్ఞాపక శక్తి ఉందా లేదా. ఏమండి, నీటికి జ్ఞాపక శక్తి ఉందని బైబిల్లో ఎన్నో ఆధారాలు మనం చూస్తుంటాం. యోహాను రాసిన సువార్త, ఏమండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 8 వరకు చదువుకుందాం ప్రియులారా. ఏమండి, 2 నుంచి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఏమవుతాడట? బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఏమండి, ఈ భాగంలో మనము నీళ్ల గురించి ఆలోచిస్తే, అంటే బెతెస్దా అనే కోనేరు గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ కోనేరు గురించి దేవుడు మర్మములు రాయించాడు. చూడండి, ఏంటండి రహస్యాలు దేవుడు రాయించాడంటే, ఏమండి, మొట్టమొదటిగా నీళ్లల్లో ఎవరైతే దిగుతారో వారు ఎలాంటి రోగం ఉన్న వాళ్ళైనా సరే ఆ రోగం నయమవుతుందట. ఏమండి, నీళ్ళల్లో ఒకేసారి 10 మంది పడ్డారనుకోండి. ఇప్పుడు 10 మంది ఒకేసారి పడ్డా మొట్టమొదట ఇతనే దూకాడు గనక ఇతనికే స్వస్థత జరగాలి అన్నది ఇదిగో నీళ్లు నిర్ణయిస్తున్నాయంటే నీటికేముంది? జ్ఞాపక శక్తి ఉంది. ఎవరు దూకారో వాళ్ళకే స్వస్థతనిస్తుంది. చూడండి నీళ్ళు. నిజంగానండి,
ఈ మాటలు దేవుడు బైబిల్లో రాయించినప్పుడు ఏంటయ్యా ఈ మాటలు అంటే, నీటికి జ్ఞాపక శక్తి ఉందా? అందుకని అక్కడ కింద ఒక ఆయన 38 ఏండ్ల నుండి దూకుతున్నాడు, కానీ నీళ్ళు అతన్ని స్వస్థపరచలేకపోయి. ఎందుకు? ఫస్ట్ ఎవరు దూకితే వాళ్ళనే స్వస్థపరచమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు నీటికి. కనుక ఆ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే దూకుతారో, నీళ్లు కన్నా నాలో పవర్ ఉంటుంది, ఫస్ట్ దూకిన వాళ్ళకే నేను రోగాన్ని తీసేస్తానని నీళ్లు నిజంగా ఆ యొక్క రోగం కలిగిన వాళ్ళని రోగం తీసేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 38 ఏండ్ల నుంచి అయ్యో ఎవరో ఒకరు దూకేస్తున్నారయ్యా అని అతను బాధపడుతుంటే యేసుక్రీస్తుల వారు మళ్ళీ ఆయన స్వస్థత పరచడం మనం చూస్తుంటాం. అంటే ఈ సందర్భంలో మనకి ఏం కనపడుతుంది ప్రియులారా? నీటికి జ్ఞాపక శక్తి ఉంది. అంతేకాదండి, మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తే ప్రియులారా, నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయములో 16వ వచనం నుంచి మనం చదివితే ప్రియులారా, చూడండి అక్కడ ఏముందో. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయం తీయండి ప్రియులారా. నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఏమండి, ఇది కూడా ఒక అద్భుత కార్యమని చెప్పవచ్చు. మోషే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అంటే, ఏమండి, మోషే గారు పాయలు చేస్తున్నారని నీటికి, ఇదిగో ఆయన కర్రెత్తి ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు చెయ్యి చాపగా అది పాయలవుతుందంటే, ఆయన చెయ్యెత్తగానే కర్రెలా చూపగానే పాయలవ్వాలంటే నీటికి ఏముండాలి మీరు చెప్పండి? శక్తి, జ్ఞాపక శక్తి. నువ్వు వెళ్ళి ఒకసారి, ఇదిగో నువ్వు కూడా చెయ్యి పెట్టి కర్ర ఇలా పెట్టండి పాయలైపో అని చెప్పండి, మీ మాట వింటదా? మోషే మాటే ఎందుకు విన్నది మీరు చెప్పండి? ఆ సముద్రం ఆయన చెబితే, అంటే దేవుడు చెప్పినది జ్ఞాపకం పెట్టుకొని మోషే నాకు సెలవిస్తాడు, ఆయన మాట నేను వినాలి. కారణం ఆయన దేవుని సేవకుడు గనుక, దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు గనుక అతను నాకు ఆజ్ఞాపిస్తాడు, నేను పాయలవ్వాలి. ఇదిగో దేవుడిది పెట్టినటువంటి నియమం అని నీళ్లు జ్ఞాపకం ఉంచుకొని దారిచ్చేసాయట. చూడండి, అంటే సముద్రమే పాయలైపోయిందా? ఏమండి, ఈ సందర్భాన్ని మనం కనుక ఆలోచిస్తుంటే ప్రియులారా, ఏంటిది ఇది విచిత్రం? ఏంటి, నీళ్లు మనిషి చెప్పిన మాట వింటాయా? దేవుడు చెబితే వింటాయండి. ఆనాడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళు, కర్ర చూపి అయ్యా పాయలైపోతుంది అనగానే ఆయన కర్ర ఎత్తి సముద్రం వైపు చెయ్యి చాపి దానిని పాయలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అంటే ఎవరు నిజంగా ఇశ్రాయేలీలో నిజంగా ఈ ఎర్ర సముద్రంలో కూడా కొన్ని ఆశ్చర్యమైన సంగతులు చూస్తుంటే, ఏమండి, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే అడుగు పెట్టారో వెంటనే ఎప్పుడైతే ఐగుప్తీయులు వచ్చేసి వీళ్ళని తరమడానికి సముద్రం నా దారి గుండా వస్తున్నారో వెంటనే కప్పేసింది అట. నీళ్ళంది మళ్ళీ మొట్టమొదటికి ఎలాగున్నాయో మళ్ళీ అలాగైపోయి ఐగుప్తులందరూ మునిగి చచ్చిపోయారండి. అందరూ ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా అందులో మునిగిపోయిన రథాలు, రథ చక్రాలు ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి. కావాలంటే మీరు చరిత్రలో వెతుక్కోండి గూగుల్లో. ఇప్పటికీ ఆ ఎర్ర సముద్రంలో జరిగినటువంటి ఆ ప్రమాదం, ఐగుప్తులకి జరిగినటువంటి ప్రమాదం, ఇశ్రాయేలు సేఫ్గా వెళ్ళిపోయారు, బయటికి దాటారు. కానీ ఆ నీళ్లు ఐగుప్తులు ముంచాయి అంటే నీటికి జ్ఞాపక శక్తి ఉందంటారా లేదంటారా మీరు చెప్పండి? అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే, మరొక సందర్భాన్ని ప్రియులారా ఎక్కడ చూస్తారంటే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయములో 14-15 వచనాలు కూడా మీరు చదివితే ఒకసారి చూడండి, అక్కడ కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నీ మీటి మీద నీ పొర్లి పారును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై
జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామును పురమున దగ్గర ఏకమై ఏక రాశిగా నిలచెను. లవణ సంద్రమును అరాబా సముద్రం వరకు పారునవి బొత్తిగా ఆపబడెను. ఎప్పుడైతే ఈ మందసం మోస్తున్నారో యెహోషువ కాలంలోనండి, దేవుని మందసాన్ని మోస్తున్న వీళ్ళ కాళ్ళు అలా నీటికి టచ్ కాగానే నీళ్ళన్నీ ఆగిపోయాట. చూడండి, ఏంటిది? ఇది నీటికి తెలుసండి. నువ్వెవరో నీటికి తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నువ్వెన్నిసార్లు వస్తున్నావో తెలుసు. ఈ వాగుల దగ్గర చెరువుల దగ్గర నదుల దగ్గర మీరు ఎన్నిసార్లు వెళుతున్నారో, ఎన్నిసార్లు మీరు అక్కడికి వెళ్ళి ఏమేం పనులు చేస్తున్నారో అన్ని విషయాలు కూడా నీటికి తెలుసు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదండి. నిజం ప్రియులారా, నీటి గురించి బైబిల్లో ఎన్ని విషయాలు దేవుడు ఎందుకు రాయించాడు మీరు చెప్పండి. నీటికి జ్ఞాపక శక్తి ఉందని మీరు గమనించాలి. ఇంకా నీళ్ళ గురించి ఆలోచిస్తే రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మీరు చూడండి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఇక్కడ చేస్తున్నటువంటి ఒక అద్భుత కార్యం అని చెప్పాలి. ఏలియా గారు ఒక దుప్పటిని మడత పెట్టి నీటిని కొట్టగానే అటు సైడ్ ఇటు సైడ్ రెండు దారి చేసేట నీళ్లు మధ్యన. అంటే నీటికి ఏముందని అర్థమవుతుంది ఇవన్నీ చదువుతుంటే. నీటికి జ్ఞాపక శక్తి ఉందని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే చెప్పిన మాట నీరు వింటదా? వింటది. యేసుక్రీస్తుల వారు చేయలేదా? యేసుక్రీస్తుల ఒక సమయంలో సముద్రములో వస్తూ ఉన్నప్పుడు పడవలో ఆయన ఓడ అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఈ లోపల తుఫాను, పెద్ద గాలి బీభత్సంగా వచ్చేసింది. అప్పుడు శిష్యులందరూ మేము చనిపోబోతున్నాము, మేము చస్తామని అల్లరి కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యం చూస్తారు ఒకసారి బైబిల్ గ్రంథంలో. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ఏమని చూడండి. యేసుక్రీస్తుల వారు వాళ్ళు ఏమంటున్నారు 25లో, వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. ఎందుకంటే అక్కడ జరిగిన ఘోరం ఏంటి? 24 వచనం పైకి మీరు చదివితే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దొనె ఆలల చేత కప్పబడెను. మొత్తానికి తుఫాను, గాలి బీభత్సంగా వచ్చేసింది. వెంటనే వీళ్ళు భయపడిపోయి మేము మునిగిపోతాం, మేము చచ్చిపోతాం, మేము నశించిపోతామని మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాట, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. అంటే సముద్రం నీళ్ళే కదండి, నీళ్లు మాటింటాయా? నీటికి చెవులున్నాయా? నీకు కనపడవు, కానీ అది వింటుంది. మీకు కనబడవేమో, అది వింటుంది. చెప్పిన ప్రకారంగా దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి నీళ్ళు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది చెప్పండి? నీటికి జ్ఞాపక శక్తి ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా వీటిని గురించి ఏం రాస్తున్నాడో చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో, దీనికి వారు పాత్రులే,
నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే జలములు కూడా దేవదూతను, అవును, జలములు కూడా అది సేవ చేయటానికి దేవుడు చేసినటువంటి ఒక దేవదూత. ఈ దేవదూతల గురించి ఆలోచిస్తుంటే ప్రియులారా, ప్రకృతిలో మీరు చూస్తున్నవన్నీ, మీకు కంటికి కనపడే ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతి అంతా దేవదూతలు. ఎంతమంది ఉన్నారు? కోట్ల సంఖ్య, లెక్క పెట్టడానికి కాదు. అంతమంది దేవదూతలు ఎందుకయ్యా అంటే వీరందరూ అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ అనగా దేవదూతలందరూ. ఇదిగో దేవదూతలు కొంతమందిని అగ్నిజ్వాలలుగా దేవుడు చేశాడు, కొంతమందిని వెలుగిచ్చి అంటే సూర్యుడిగా చేశాడు, చంద్రుడిగా చేశాడు. ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క దేవదూతను ఒక్కొక్క దానిగా దేవుడు చేసినప్పుడు ఎందుకు చేశాడయ్యా అంటే వీరందరూ అనగా దేవదూతలందరూ రక్షయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అవును, వాళ్ళందరూ దేవదూతలే. ఎందుకండి దేవదూతలు ఉన్నాయంటే దేవదూతలు కూడా పనండి. దేవదూతలు ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కంటికి ఏది కనిపిస్తుంది? చెట్టు కనిపిస్తుందా? పక్షి కనపడుతుందా? ఏమండి, ఏవేవైతే కనపడుతున్నాయో అన్నిటికీ కూడా దేవుడు శక్తినిచ్చాడు. అంటే పని చేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి దానికి జ్ఞాపక శక్తి ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ మాటలో మీరు చూస్తే దేవుడు కలుగజేసిన ప్రతిదీ దేనికోసం కలుగజేశాడు? దాని పని నిమిత్తం అని చెబుతాడు అక్కడ. యెహోవా అంటే దేవుడు కలుగజేసిన ప్రతి దానికి దేవుడు ఏం చేశాడు? పని పెట్టాడు. పని లేక ఏదీ లేదు. శాస్త్రవేత్తలకు తెలుసా ఈ విషయము? నీటికి జ్ఞాపక శక్తి ఉందని ఒక ఆయన చెప్తే ఆయన బుర్ర తక్కువ వాడని ఈ యొక్క జాక్వెస్ బెన్వినిస్టీ అనే శాస్త్రవేత్తను గురించి నవ్వుకున్నారు. ఆయన చూసి మీరు నవ్వుకున్నారేమో కానీ ఆయన చెప్పింది రైటే. ఏదో కొద్దిగా ముందుకొచ్చి ఆలోచించాడు ఆ శాస్త్రవేత్త. కానీ ఇంకా ముందుకు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సృష్టిలో ప్రతి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. ఎందుకంటే నీటి నుండి కూడా మొత్తం వచ్చేసాయి కదా. మనము ఎక్కడ చూస్తారంటే 2వ పేతురు గ్రంథంలో 2వ పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి నీటిని గురించి. 3వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతాను, బాగా వినండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన ఇప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే ఈ మాటలో మనకేమర్థమవుతుంది? పూర్వమట ఆకాశముందట, నీళ్లల్లో నుండి నీళ్ల వలలను సమకూర్చబడిన భూమి. అంటే నీళ్లల్లో నుండే ప్రతి ఒక్కటి దేవుడు చేశాడు. మరి నీళ్లను దేవుని వాక్యం చేసింది. దేవుని మాట నీళ్ళని చేస్తే ఆ దేవుని మాటే నీళ్ళ ద్వారా అన్నిటిని చేసింది. మరి నీటికి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు మరి నీటి ద్వారా వచ్చిన వాటికి జ్ఞాపక శక్తి ఉండదా? మీరు చెప్పండి. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఆదికాండము 1వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. ఏమనుంటో చూడండి అక్కడ. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుననియు పక్షులు భూమి మీద విస్తరించగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయము కలుగగా
ఐదవ దినమాయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవగల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించు గాకని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను పాకు ప్రతి పురుగును చేసెను. అది మంచినైనట్టు దేవుడు చూశాడట. అంటే ఇవన్నీ దేనివల్ల వచ్చాయంటే నీటి వలన సమకూర్చబడ్డాయి. నీళ్ల వలన దేవుడు చేశాడు. మరి నీటికి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు ఆ నీటి ద్వారా చేయబడిన పదార్థమునకు జ్ఞాపక శక్తి ఉందంటారా లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఏమండి? ప్రకృతిలో ప్రతి దానికి కూడా జ్ఞాపక శక్తి ఉందని ఈ పాఠం ద్వారా మీరు గమనించాలి. నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంది. ఆ నీళ్ళ ద్వారా చేయబడిన పదార్థము, ఇదిగో నీళ్లల్లో నుండి దేవుడు ప్రతి దాన్ని చేశాడు కదా. నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అంటున్నాడు కదా. కనుక ఈ నీటి ద్వారా సమకూర్చబడిన అన్నిటికీ కూడా జ్ఞాపక శక్తి ఉంది. నిజంగా ఎలాంటి వాటికి జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చాడో బైబిల్లో రాయబడిన విషయాలను ఆలోచిస్తుంటే చాలా అద్భుతం అండి. చూడండి కొన్ని మాటలు మీకా గ్రంథము. మీకా గ్రంథములో కొన్ని మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మీకా గ్రంథము మొదటి అధ్యాయము 2వ మాటలో మీరు చదివితే ఏమని వ్రాయబడిందో చూడండి. అక్కడ మీకా గ్రంథములో 2వ వచనంలో మీరు చూస్తుంటే, మొదటి అధ్యాయం 2వ వచనంలో, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఈ భూమి మీద జనులైతే ఆలకిస్తారు, మనకు తెలుసు. మనకందరికి చెవులు ఉన్నాయి కనుక మనల్ని పిలిచాడంటే ఓకే మనం వింటామండి. మరి ఇంకెవరిని పిలుస్తున్నాడు దేవుడు? భూమి నీవును నీలో ఉన్న సమస్తమా? అంటే భూమి మీద ఉన్న సమస్తము కూడా వింటదా? అవును ప్రియులారా, భూమి మీద ఉన్న సమస్తము కూడా అది వింటుంది. అది ఎలా వింటుందో ప్రియులారా, ఒక్కసారి మనం బైబిల్లో ఇంక కొన్ని మాటలు మనం చూస్తే నిజంగానండి ఆశ్చర్యం అవుతుంటుంది. మరొక మాట చూడండి. అక్కడే ఎక్కడ చూస్తారంటే యెషయా గ్రంథం మనకు తెలిసిన మాట. ఆకాశం ఆలకించుము. మొదటి అధ్యాయంలో 2వ మాట దేవుడు మాట్లాడుచున్నాడట. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని ఆకాశంతో భూమితో మాట్లాడుతున్నాడంటే అవి వినగలుగుతున్నాయంటే వాటికి ఏముందని మనకి ఇక్కడ అర్థమవుతుంది? జ్ఞాపక శక్తి ఉందని మనకు అర్థమవుతుంది. అంటే భూమికి జ్ఞాపక శక్తి ఉందా? ఆకాశానికి జ్ఞాపక శక్తి ఉందా? ఉందండి. వీటిని బలపరచడానికి ఇంకా ఎన్నో మాటలు మనం చూస్తే ఒకసారి చరిత్రలోకి వెళితే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో ప్రియులారా ఒకసారి 26, 27 వచనాలు మనం చూస్తే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 25 నుంచి 26 నుంచి కూడా బాగానే ఉంటుందండి. 26 నుంచి డైరెక్ట్గా దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. ఏం సాక్షిగా ఉంటుందట? రాయ. ఒక పెద్ద రాయి తెచ్చి నిలవబెట్టించి దేవుని మాటలు చెప్పినప్పుడు, ఇదిగో నేను మీతో చెప్పిన మాటలు రాయి కూడా విన్నది. మీరు ఒకవేళ మాకు ఎవరు చెప్పలేదండి, మేము ఎలాగండి అని మీరు ఒకవేళ ప్లేట్ మారుస్తారేమో, మీకు సాక్షిగా ఈ రాయి ఉందని చెప్తున్నాడు అన్నాడు. మీరు బాగా ఆలోచించాలి. మీరు జాగ్రత్త పడి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి మీరు బ్రతకాలి. మీరు దేన్ని సాక్షిగా పెడుతున్నాడు? ఒక రాతిని సాక్షిగా పెట్టడం మనం చూస్తుంటాం ప్రియులారా. ఇక్కడ ఏంటి? ఒక రాయి సాక్ష. అవును ప్రియులారా, ఒక రాయి సాక్షి.
నిజంగా ఇంకా కొన్ని సాక్షులు మనం చూస్తూ ఉంటే, అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లకు కూడా జ్ఞాపక శక్తి ఉందా? అవునండి. చెట్లకు కూడా జ్ఞాపక శక్తి ఉందని దేవుడు బైబిల్‌లో రాయించాడు. చెట్లు మాట్లాడుకున్న సందర్భం ప్రియులారా, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము ఏమంటే 9వ అధ్యాయములో 8 నుంచి మనం చదువుకుంటే, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు తిరుగుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అదొక చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకున్న నా మాధుర్యమును నా మంచి ఫలం నీయక నేను మానుదనా అని వాటితో నేను. అటు తర్వాత చెట్లు వచ్చి నీవు మమ్మను ఏలవని ద్రాక్షవల్లి చెట్టుతో అడిగితే, ద్రాక్షవల్లి అంటుంది, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. అంటే ఈ మాటలో మనకేం అర్థమవుతుంది? చెట్లు మాట్లాడతాయా? నీకు తెలీదు, చెట్లు మాట్లాడతాయి. వాటికి భాష లేదు, వాటికి స్వరము లేదు, అయినా అవి మాట్లాడతాయి. వాటికి జ్ఞాపక శక్తి ఉంది. ఎంత జ్ఞాపక శక్తి అంటే, ఒలివ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నీయక. అంటే దేవుడు నన్ను నియమించాడు మనుషుల కోసమని దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నాయంటే ఏంటండి చెట్లకున్న ఆ యొక్క జ్ఞాపక శక్తి. ఈరోజు నీకైతే దేవుడు గుర్తులేడేమో, ఒక చెట్టు మాట్లాడుతుంది, నేను దేవునికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. మొదట దేవుడు అని చెప్పింది చూడండి. ద్రాక్షవల్లి గురించి కూడా ఆలోచిస్తే, దేవునిని మానవులను సంతోషపెట్టు అంటే నేను దేవుని మాట వింటే దేవుడు సంతోషపడతాడు. ఇదిగో నన్ను మానవుల కోసం బలవమన్నాడు దేవుడు అని ఆ చెట్లు మాట్లాడగలుగుతున్నాయంటే దేవుడు ఏం నేర్పబోతున్నాడు చెప్పండి ఈ చెట్ల వలన మనకు. చెట్లకు జ్ఞాపక శక్తి ఉంది. ఏమండి, చెట్లకు జ్ఞాపక శక్తి ఉందని చెప్తున్నాడు చూడండి. అంతేకాదు, ఇంకా ఈ యొక్క హబక్కుకు గ్రంథంలో మనం చూస్తే చూడండి, అక్కడ హబక్కుకు గ్రంథము నిజంగా చూస్తున్నప్పుడు, ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఎన్ని విషయాలు మనతో మాట్లాడాడండి. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయములో 11వ వచనములో, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలలో రాళ్ళు కూడా మాట్లాడతాయా? ప్రత్యుత్తరం ఇస్తాయా? మరి ప్రత్యుత్తరం ఇవ్వాలంటే చెప్పిన మాట అది చెప్పాలి అంటే దానికి ఏముండాలి? జ్ఞాపకం ఉండాలి. ఎవరో చెప్పారు నీకు మాట, ఆ మాట గుర్తుందా? మీకు గుర్తులేవు, మీరు మందమైపోయారులేండి. అంతే కదండి. దేవుడు తన సంకల్పం మేరకు మనుషులు బ్రతకాలని మనిషిని భూమి మీదకి పంపిస్తే మనిషి మర్చిపోయాడు దేవుని. దేవుడంటేనే గుర్తు లేదు ఎవరికి. నువ్వు మర్చిపోయావు, నీకు జ్ఞాపక శక్తి నీకు లేదేమో. దేవుడు చేసిన పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందండి. నీకు ఉంది కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. నిజంగా ప్రకృతి గురించి ఆలోచించిన, ప్రకృతిలో ప్రతి దానికి దేవుడు ప్రియులారా పెట్టినటువంటి ఆ జ్ఞాపక శక్తి చూడండి. గోడలో రాయికి జీవం లేదనుకుంటుంది ఇంకా ప్రపంచం, సమాజం ఏమండి, ఈ ప్రపంచ శాస్త్రవేత్త ఇంకా తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు శాస్త్రవేత్త కంటే జ్ఞానం కలిగిన వాడు, బోధించు. నువ్వు వాక్యాన్ని బోధించు. నువ్వు బోధించేది లోకం అనుకుంటుంది మతం, ఆ మతకు సంబంధించిన మాటలు కాదు. నువ్వు బోధించేది జ్ఞాన సంబంధమైన మాటలు, మనుషులకు తెలివి పుట్టించు మాటలు ఇవన్నీ. గోడలలోని రాళ్ళు మొరపెడతాయట, దూలములు వాటికి ప్రత్యుత్తరం. దూలములు, రాళ్ళు, ఇవన్నీ చెట్లు, వీటన్నిటికి జ్ఞాపక శక్తి ఉందా అంటే ఉంది ప్రియులారా. మరి జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఉందా? ఆలోచిద్దాం. జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఉందా అంటే
మనం చదువుకున్నటువంటి మాట యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయములో 2-3 వచనాలు మనం ఆలోచిస్తుంటే అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయములో 3వ వచనం నుంచి ఆలోచిస్తే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఎద్దుకేం తెలుసట? ఏమండి? యజమాని ఎవరో తెలిసిపోయింది. గాడిదకి యజమాని ఎవరో తెలిసిపోయింది. జంతువులన్నిటికీ తెలిసిపోయింది. అందుకనే జంతువులలో అన్నీ కూడా దేవుని కరుణ కోసం, దేవుడు ఇస్తున్నటువంటి ఆహారం కోసం ఎదురు చూడటము, నిజంగా దేవుడు చెప్పిన పనిలో ఉండిపోవటము మనం చూస్తుంటాం. ఎంత పెద్ద మృగాలైనా లోబడిపోతుంటాయి, అంతే కదండి. పెద్ద పెద్ద సింహాలను, ఏనుగులను మనిషి జూలో పెట్టి ఆడిస్తున్నప్పుడు అవి అలా మనిషి చెప్పిన రీతిగా, మనిషి చెప్పినట్లు విని ఎగురుతుంటాయి, గంతులేస్తుంటాయండి. అంటే ఇదిగో నువ్వు మనుషుల కోసమే అని చెప్పిన మాట ఆ జంతువులకి ఏముంది? జ్ఞాపకం. ఎద్దు తన యజమాన్ని గుర్తుపెట్టుకుందట. నువ్వు దాన్ని పెంచుకుంటే నువ్వు గుర్తుండిపోతావు, నువ్వు పెంచుకుంటే దానికి గుర్తుండిపోతావు. మరి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏమండి? ఒక ఏనుగు గుర్తుండిపోతాడని వాడు మావట్టి వాడు ఎక్కినప్పుడు వాడిని నిజంగా వాడు ఎలా చెబితే అలా, సర్కస్లో డ్యాన్సులు వేయటం కానివ్వండి, ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుంది ఒక ఏనుగు. అంత పెద్ద ఏనుగు అతని మాట వింటుందా? అవును, గుర్తుపట్టింది అతన్ని. మరి గుర్తుపట్టడానికి జ్ఞాపక శక్తి జంతువులకు ఉందా? ఉందండి. అలా గుర్తుపట్టి సర్కస్లో కూడా ఆడుతున్నాయి, సర్కస్లో కూడా అవి ఎగురుతున్నాయంటే, యజమానులు చెప్పినట్లు అవి చేస్తున్నాయంటే జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఉందని మీరు గమనించాలి. ఏమండి? మరి అదేవిధంగా పక్షులకు జ్ఞాపక శక్తి ఉందా? పక్షులకు కూడా జ్ఞాపక శక్తి ఉందా అని ఆలోచిస్తుంటే ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథము, ఏమండి? ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయములో మీరు చూస్తే, ఇర్మియా గ్రంథము ఏమండి 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయములో ఏమండి 7వ వచనం నుంచి మీరు చూస్తే, ఆకాశంకెగురు సంకుబుడి కొంగయనను తన కాలము నెరుగును, తెల్లగువ్వయో మంగళ కత్తి పెట్టయు ఓదే కొరుగును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఇదిగో ఆకాశంకి ఎగిరే పక్షులకు ఏముందట? తన కాలం ఏంటో తెలుసు, ఇది ఏ కాలమో తెలుసు. ఏమండి? ఆ సైబీరియా ప్రాంతాలలో చూస్తుంటే పక్షులు, ఎన్నో పక్షులు సైబీరియా నుండి మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సుకు వస్తూ ఉంటాయి వలస. అలా వలస వచ్చి అవి పిల్లలు పెట్టి మళ్ళీ కొంతకాలం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతుంటాయి ఆ దేశానికి. ఎలా తెలుసు అండి? దేశాలనే దాటి వెళ్ళిపోతాయంటే ఆ పక్షులకి ఏం తెలుసు? కాలం తెలుసు. అంటే తెలుసు అనగలుగుతున్నాం అంటే దానికి పక్షులకి ఏముంది? జ్ఞాపక శక్తి. అంతెందుకంటే ఎంతోమంది రాయబారాలను పక్షుల ద్వారా పంపించేవాళ్ళు. మనకు తెలుసు, నోవాహు గారు ఇదిగో నీళ్లు ఇంకిపోయాయా లేదా అని ఒక పావురాన్ని విడిచినప్పుడు అది వెళ్ళి మళ్ళీ ఒలివ కొమ్మను పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు దాన్ని బట్టి సమాచారం తెలుసుకున్నాడు. అంటే పక్షుల ద్వారా సమాచారాన్ని కనుక్కుంటున్నాడా? అవునండి. ఎంతోమంది పక్షుల ద్వారా, గ్రద్దల ద్వారా కూడా సమాచారాలను పంపిస్తూ సమాచారాలు తెలుసుకుంటుంటారు. అంటే దీనివల్ల మనకు ఏమర్థం అవుతుంది? పక్షులకు ఏం తెలుసు? నీ గురించిన విషయాలు తెలుసు. అంటే పక్షులకు ఏముంది? జ్ఞాపక శక్తి ఉంది. ఎంతోమంది పావురాలు విడిచి కూడా ఇక్కడి నుంచి వదిలేస్తుంటారు, వదిలి వెళ్ళి ఎంతో దూరం కలిగి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి అక్కడికే వస్తారు. మరి అక్కడికి రావాలంటే దానికి జ్ఞాపకం ఉండాలా లేదా మీరు చెప్పండి? పక్షులకు జ్ఞాపక శక్తి ఉంది. ఏమంటే పక్షులకి ఏముంది? జ్ఞాపక శక్తి ఉందండి. ఒక పక్షులకే కాదండి, ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మీరు చూస్తుంటే, సముద్రంలో చేపలు, వాటికి జ్ఞాపక శక్తి ఉందా? వాటికి కూడా జ్ఞాపక శక్తి ఉందని మన బైబిల్లో ఎన్నో మాటలు, చరిత్రలో రాయబడిన మాటల దగ్గర నుంచి
యేసుక్రీస్తులో ఉన్న కాలం వరకు ప్రియులారా ఈ చేపల గురించిన విషయాలన్నీ బైబిల్లో దేవుడు రాయించేశాడు. యోనాను ఇదిగో ఎత్తి సముద్రంలో పారవేసినప్పుడు ఎక్కడో ఉన్న తిమింగలం వచ్చి యోనాను మింగి అతన్ని అరిగించుకోకుండా, అతని కడుపులో ఉన్నంత వరకు అది ఏమీ తినకుండా 3 రోజులు అయిన తర్వాత అది బయటకు వచ్చి కక్కేసింది అంటే తిమింగలానికంటే మత్స్యానికి ఏముంది మీరు చెప్పండి? జ్ఞాపక శక్తి అంటే. యేసుక్రీస్తులో ఉన్న కాలంలో కూడా ఆలోచిస్తుంటే రాత్రంతా వల వేసి చేపలు పట్టారు, ఒక్కడి దొరకలేదు. యేసుక్రీస్తుల వారు బయలుదేరి ఇదిగో రండి నేను వెళదాం, ఇప్పుడు పట్టండి చేపలు అన్నప్పుడు యేసుక్రీస్తులు చెప్పినప్పుడు వల వేయగానే ఎన్ని వలలు పిగిలిపోయేంత చేపలు పడ్డాయంటే ఏముంది చేపకు మీరు చెప్పండి? జ్ఞాపక శక్తి ప్రియులారా. అంటే చేపలకు మత్స్యాలకు కూడా జ్ఞాపక శక్తి ఉందా? అవును. యేసుక్రీస్తుల వారు ఏమంటే చనిపోయి లేచిన తర్వాత కూడా శిష్యులు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చేపలు పట్టారట, ఏమీ దొరకలేదట. అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తుల వారు ఏమంటే ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం, చూడండి బైబిల్లో. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూస్తే, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దీదుము అనబడిన తోమాయు, గలిలియలోని కానాను ఊరివాడగు నతానేలు, జబదేయ కుమారును ఆయన శిష్యుల్లో మరి 2 కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చిదమని వారు దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదట. యేసు, పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉందా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారట. అప్పుడు దోణి కుడిపక్కకు వల వేయడి, మీకు దొరికనని చెప్పగా వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారట. కుడివైపున వేయండి అనగానే, కుడివైపున చేపలు ఉంటాయని చెప్పగానే కుడివైపున వచ్చి చేపలు పడిపోయాయంటే ఇప్పుడు చేపలకి ఏమున్నాయి మీరు చెప్పండి? జ్ఞాపక శక్తి అండి. చేపకు జ్ఞాపక శక్తి. ఇదిగో సముద్రములో ఉండే ప్రతి దానికి కూడా జ్ఞాపక శక్తి ఉందని ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకుంటున్నారు. ఇంకా ఎన్నిటికి జ్ఞాపక శక్తి ఉన్నాయో ప్రియులారా, ఒకసారి యాకోబు రాసిన పత్రికలో ఇంకా చూద్దాం ముందుకి. ఏమండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో ఏమండి 3-4 వచనాలు మీరు చూస్తే, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. ఏంటి, బంగారం మీద వెండి మీద ఉన్న తుప్పు కూడా సాక్ష్యం చెప్తుందా? అంటే సాక్ష్యం చెప్పాలని నీ ఏముండాలి? దానికి జ్ఞాపక శక్తి తుప్పుకు కూడా ఉంటుందా? ఇవన్నీ ప్రపంచంలో ఉన్న మేధావులు అనుకుంటున్న శాస్త్రవేత్తలకు తెలియదండి. చూడండి, అది మీకు సాక్షిగా ఉంది. అంతేకాదు ఇంకేమంటున్నాడు, అగ్ని వలె మీ శరీరము తినివేయును, అంత్య దినములందు ధనమును కూర్చుకుంటురి అని చెప్తూ కిందకి 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు చేలో కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఏంటి, కూలి కూడా, జీతం కూడానా? పని చేయించుకుని ఎవరికైనా జీతం ఇవ్వలేదా? అన్యాయంగా ఎవరైనా డబ్బులు మీరు తినేస్తున్నారా? ఆ కూలి కూడా మొరపెడతారు. అంటే కూలి అంటే డబ్బులు ఏంటి, రంగు కాగితాలు కూడా జ్ఞాపక శక్తి ఉందా? అవునండి, అది కూడా పదార్థము చేత, ఏమంటే భూమి మీద ఉన్న పదార్థం చేతనే కదా వచ్చింది. ఆ పదార్థానికి కూడా జ్ఞాపక శక్తి ఉందని గమనించాలి ప్రియులారా. ఏమండి, పదార్థానికి కూడా, అంటే ఈ కూలి కూడా మరపెడుతుందా? అవును ప్రియులారా. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి వస్తువుకి దేవుడు పెట్టిన పని చేస్తూ ఉందండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ఏమండి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయములో మనం చూస్తే ప్రియులారా, 31వ అధ్యాయములో ఎక్కడ చూస్తారంటే
18వ వచనంలో మీరు చూస్తే, వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధనగును. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పుము. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థంగా ఉండినట్లు దానిని నేను కంఠపాఠములుగా చేయుదును. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు అని చెప్తూ కింద విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వాదేట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకుదును. ఇంకేముంటాయో చూడండి. నిజంగా ఈ మాటలను చదివినప్పుడు ఏమేమి సాక్షులుగా ఉంటాయో ఇక్కడ ఈ మాటలన్నీ చదివినప్పుడు 28వ వచనంలో కూడా మీరు చూస్తే, నేను చనిపోయిన తర్వాత మన నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రంలో పెద్దలందరూ మీ నాయకులను నా ఎద్దుకు పోగు చేయడి, ఆకాశమును భూమిని మీ మీద సాక్షులుగా నేను పెట్టేదను అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఆకాశమును భూమిని దేవుడు సాక్షులుగా పెడతాడా? పెట్టేసేటట్టండి. ఆకాశం క్రింద ఆకాశ వైశాల్యం క్రింద ఉన్న ప్రతిదీ, భూమి మీద ఉన్న ప్రతిదీ ప్రియులారా మీకు సాక్ష్యం చెప్పటానికి రెడీగా ఉందట. మరి మీ జీవితాలు ఎలా ఉండాలి మీరు చెప్పండి. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటయ్యా అంటే, అన్నిటికీ జ్ఞాపక శక్తి ఉంది. మరి నీ జీవితం ఎలా ఉంది? ఏమండి, అన్నీ కూడా రికార్డింగ్ చేసుకుంటుందని నీ జీవితాన్ని. చూసాం కదా లిస్ట్, ఎంత పెద్ద లిస్ట్ అండి. ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి జ్ఞాపక శక్తి ఉందంటే దేవుడు ఎందుకు పెట్టాడు? మీ మీద సాక్ష్యం చెప్పటానికే. అందుకని యేసుక్రీస్తులో ఒక మహత్తరమైన మాట శిష్యులకు చెప్తారు. ఇదిగో మీరు వెళ్ళండి, వెళ్ళి వాక్యం చెప్పండి. మీ మాట ఎవరైనా వినలేదా? మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోలేదా? మీరు ఆ పట్టణం నుండి ఆ ఊరు నుండి బయలుదేరి వచ్చినప్పుడు మీ కాలికున్న ధూళి దులిపివేయండి. ఏం చేస్తుంది ధూళి? మత్తయి రాసిన సువార్త చూడండి ఒకసారి. నిజంగా యేసుక్రీస్తులో ఈ మాటలు చెప్పారంటే ప్రియులారా, ఎందుకండి ఈ మాటలు చెప్పారు మీరు చెప్పండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయములో 13వ వచనం నుంచి మీరు చూస్తే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇల్లుకు వస్తుందట. అయితే అయోగ్యమైనదైతే మీ సమాధానం మీ మీదకి తిరిగి వస్తుంది. ఎవడైనను 14వ వచనం, ఎవడైనను మేము చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణాన్ని విడిచిపోవున్నప్పుడు మీ పాద ధూళి దులిపివేడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదయ్యుండునని మీతో నిశ్చయముగా చెప్పుదును. ఇప్పుడు ధూళి ఏం చేస్తుంది? మళ్ళీ వాళ్ళు చెప్పారయ్యా, వీళ్ళే వినలేదని మీకోసం మీ గురించి సాక్ష్యం చెప్పాలి, చెబుతుందని. అంటే ధూళికేముంది? జ్ఞాపక శక్తి ఉంది. ఈ మాట మీద నమ్మకం ఉందా మీకు? వాక్యం చాలామంది చదువుతారండి, చాలామంది ఏమండి వింటూ వాక్యం చెబుతుంటారు, కానీ మాటల మీద నమ్మకం ఉండదండి. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది అక్షర సత్యం. ఇక్కడ ధూళికి సాక్ష్యం, ధూళి కూడా సాక్ష్యం చెబుతుందంటే అది సత్యం అండి. మిమ్మల్ని ప్రతిదీ, ఈ గోడలు, చుట్టుపక్కల గోడలు ఉన్నాయి కదండి, కెమెరా ఉంది. ఏమండి వీళ్ళందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ కెమెరా ఏమండి రికార్డింగ్ చేస్తుందంటే జ్ఞాపక శక్తి కెమెరాకు ఉంది. ఏమండి గోడలు, మనుషులు అన్నీ కూడా వింటున్నాయి. ఈరోజు నేను మాత్రం వింటున్నాను అనుకుంటారు, కాదు, మనుషులు వింటున్నారు అని అనుకుంటే పొరపాటు. సృష్టిలో ప్రతి ఒక్కటి వింటుంది, కానీ మనిషి ఎవ్వరు వినటం లేదులే, ఎవరు చూడటం లేదులే అని మనిషి బ్రతుకు ఎలా ఉంది చెప్పండి? నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటాడు మనిషి. కారణం, అయ్యో ఇతను చూస్తున్నాడు కనుక, ఇతను మాట్లాడుతున్నాడు కనుక, ఇతను వింటాడు కనుక ఇతనితో జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. మరి ఎవరు లేనప్పుడు ఎవ్వరు వినరనుకుంటున్నారా? లేదండి, ప్రకృతిలో ప్రతి ఒక్కటి నిన్ను గమనిస్తున్నాయి.
అందుకని ఇక్కడ ధూళి గురించి చెప్పేశాడు. ధూళి కూడా నీకు సాక్ష్యం అంట. అందుకంటే కంటికి కనపడిన ధూళికి కూడా జ్ఞాపక శక్తి ఉందా? అందుకని పౌలు గారు ఈ మాటను తెలుసుకున్న పౌలు గారు ఏం చేస్తారో తెలుసా? మొత్తం వాదోపవాదాలు, ఎవరు వినటం లేదు పౌలు గారు చెప్పిన మాటలు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ముగింపులోకి వెళ్దాం మనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో ఏమండి 5వ వచనం నుంచి మీరు చదువుకుంటే, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుటయందు ఆతురత గలవాడ యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు ఇదిగో తిడుతున్నారట. యేసే క్రీస్తుని దృఢంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వేంటే మాకు చెప్పేదని దూషిస్తున్నారట. అలా ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, ఏంటి వస్త్రములను దులుపుకొని దుమ్మయ్యాయనా? దులుపుతున్నాడు మీకు సాక్ష్యంగా ఉండటానికి. అందుకని అలా దులుపుకొని ఏం చెప్తున్నాడు చూడండి, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను చెప్పేశాను మీకు, మీరు నమ్మలేదు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఇక ధూళి మీ మీద సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉందని చెప్పేస్తున్నాడు చూడండి. అంటే ఈ మాటలు చదివినప్పుడు ప్రియులారా, మనం ఎంత జాగ్రత్త కలిగి బ్రతకాలంటారు మీరు చెప్పండి. ఒక నిఘా వ్యవస్థ, ఒక నిఘా నేత్రం నీ మీద ఉన్నప్పుడు, అంతేకదండి. ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో, రోడ్ల మీద సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడి దొంగతనం చేసేవాడు, అమ్మో సీసీ కెమెరా ఉంది చేయకూడదు, ఇక్కడ ఏం చేయకూడదు, అంత రికార్డింగ్ అయిపోతుంది, జాగ్రత్త పడుతుంటారు. మానవ నేత్రాలకు కనిపించని ఒక మహా నిఘా నేత్రం నీ మీద ప్రకృతే నిన్ను చూస్తుంది. నీ ముందు, నీ వెనక, నీ అవతల, నీ యువతల మొత్తం ఆవరి ఉంచి ఉంది ఈ సీసీ కెమెరా. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు చెప్పు. కనుక పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. అందుకనే ఆనాడు భక్తులు ప్రియులారా, ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమైపోయాయి కనుక వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము సరే ఏమండి, వాళ్ళ బ్రతుకులు మనం చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. ఒక దేశాన్ని ఇచ్చినా వాళ్ళు ఎలా బ్రతికారట. 11వ అధ్యాయంలో ఏమండి 15వ వచనంలో మీరు చూస్తుంటే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండురు. ఇదిగో ప్రకృతి అయితే అన్నిటిని భద్రంగా ఉంచుకుని జ్ఞాపకం ఉంచుకుంటుందే, మరి నీ జ్ఞాపకం ఉందా? తండ్రి దగ్గర నుంచే నువ్వు వచ్చావని నీ జ్ఞాపకం ఉందా? ఆ సర్వేశ్వరుడు నీ కన్న తండ్రి నీ జ్ఞాపకం ఉందా? నీ తల్లి గర్భంలో అతడే నీకు నిర్మాణం చేశాడని నీ జ్ఞాపకం ఉందా? తన సంకల్పం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చావని నీ జ్ఞాపకం ఉందా? ఆ దేశం నీ జ్ఞాపకం ఉందా? నీ పౌరస్థితి నీ జ్ఞాపకం ఉందా? నువ్వు చెప్పు. మన పౌరస్థితి భూమి మీద కాదండి. ఇక్కడ పౌరసత్వానికి, ఇక్కడ ఎక్కడో పేరు ఉండటానికి, ఇక్కడ ఏమండి నివాసాలు కలిగి ఉండటానికి, ఇక్కడ ఏదో మనం పాకులాడితే సరిపోదండి. మన పౌరస్థితి పరలోకం. అందుకని ఆనాడు భక్తులు ఏమండి వాళ్ళ బ్రతుకులు చూస్తున్నప్పుడు ఎంతోమంది బలైపోయారు, ఎంతోమంది హతసాక్షులుగా మారిపోయారు, దెబ్బలు తిన్నారు, ఉమ్ములు వేయించుకున్నారు. ఇలా బ్రతికారు అంటే, ఉన్నవారుగా ఉండి లేనివారుగా బ్రతికారంటే ప్రియులారా ఎందుకండి అంటే ఆ దేశాన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు. మరి మీరు, మనము కూడా ఏమండి దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకోవాలట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మీరు చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఫలముగా ఉండునట్లు, మనం ఎలా ఉండాలట? ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్పం ప్రకారము కనెను. తన సంకల్పం ప్రకారం నువ్వే ఫస్ట్ ఉండాలి. నేను నీకు మొదట గుర్తు రావాలని ఆయన నిన్ను చేస్తే, ఈరోజు మనుషులకి ఆయన గుర్తులేడండి. కానీ ప్రకృతి సేవ కొరకు చేసిన ప్రకృతికి అన్ని జ్ఞాపకం ఉన్నాయి, అన్ని రికార్డింగ్ చేస్తున్నాయి. సృష్టి యావత్తు ఎలా ఉందట? అది పనిచేస్తూ ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది, కనిపెడుతూ ఉంది. మనం చేస్తున్న కార్యాలు దేవదూతలు తొంగి చూస్తున్నారట. ప్రకృతే మన కోసం ఇంత ఎదురు చూస్తున్నప్పుడు మరి నువ్వు ప్రకృతిలో అన్నిటికంటే శ్రేష్ఠుడు నువ్వు కాదా? ఏమంటే ఆకాశ పక్షులను చూడ విత్తవు కోయవు అని చెప్పిన తర్వాత ఇదిగో వాటికంటే శ్రేష్ఠులు మీరు కారా అన్నాడు. మరి పక్షులు జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు, జంతువులు జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు, సముద్ర చేపలకు జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు, భూమి మీద ఉన్న ప్రతి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు మరి నీకేదయ్యా జ్ఞాపక శక్తి?
దేవుడు తండ్రిని నువ్వు మర్చిపోయావు. నీకు అవయవ నిర్మాణం చేసింది దేవుడని మర్చిపోయావు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రథమ ఫలముగా నువ్వు ఉండాలని చేస్తే నువ్వేంటయ్యా ప్రథమ ఫలముగా లేవు. కనుక సృష్టి ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకములో పెట్టుకుంటుంది. చివరిగా ఒక సందర్భాన్ని మనం చూద్దాం చూడండి. యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత కూడా ప్రకృతి స్తంభించిపోయిందండి, భూమి వణికిందండి. ఒకసారి ఆ సందర్భాన్ని చూసుకుందాం చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయములో 51 నుంచి మీరు చూస్తే, అప్పుడు ఏమంటే యేసుక్రీస్తుల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిన, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులుగా లేపబడ్డారు, సమాధుల్లో ఉండి బయటకు వచ్చారు. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? భూమి బద్దలైపోయిందట. చూడండి ఏముంటుంది అక్కడ, సమాధులు తెరవబడ్డాయని పైన భూమి వణికెను. భూమి ఎందుకండి వణికింది? మహానుభావుడిని చంపేశారు. ఇదిగో బాధపడింది. ఇదిగో చీకటంతా కమ్మిపోయిందట, మొత్తం చీకటి అయిపోయింది. ఎందుకు? ప్రకృతి స్తంభించిపోయింది. అంటే ప్రియులారా, దీనివలన మనకేం అర్థం అవ్వాలి చెప్పు? భూమి వణికింది, ఏమంటే బండలు బద్దలైపోయే, దేవాలయపు తెర రెండుగా చినిగిపోయిందంటే ఎక్కడో యేసుక్రీస్తు జన్మించిపోతే ఇవెందుకు బద్దలైపోవాలి, ఇవెందుకు వణికిపోవాలి, దేవాలయపు తెర ఎందుకు చినగాలి, సూర్యుడు ఎందుకు చీకటిని కమ్మాలి? మీరు చెప్పండి. ఎందుకు ఆ దేశమంతా చీకటి కమ్మింది? ఇవన్నీ ఎందుకు వ్రాయబడ్డాయి? ప్రకృతి ప్రతీది చూస్తుంది, ప్రతీది కనిపెడుతుంది, ప్రతి దానికి కూడా జ్ఞాపక శక్తి ఉందని నువ్వు నమ్మటానికి. నువ్వు దేవుడంటే గజ గజ వణికిపోవాలని. లెక్కలేదు కదా దేవుడంటే. నీ గురించిన సాక్ష్యం ప్రతీదీ నేర్చుకుంటుంది, ప్రతీదీ చూస్తుంది. నీకు చెప్పబడిన మాట, నువ్వు విన్నటువంటి మాట నీతో పాటు ప్రకృతి కూడా విన్నది. కారణం, నీ మీద సాక్ష్యం చెప్పటానికి. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. జాగ్రత్త. ప్రకృతిలో ప్రతి దానికి కూడా జ్ఞాపక శక్తి ఉంది, నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంది. ఓకేనండి, ఈ పాఠం ద్వారా ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థానికి కూడా జ్ఞాపక శక్తి ఉందని మీకు అర్థమైంది నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతోమంది శాస్త్రవేత్తలు, జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి తెలియని జ్ఞానాన్ని ఎందుకు ఎన్నికలేని మాకు నేర్పుతున్నారు. మీకు వందనాలు. అవును తండ్రి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామంటే ఇదే నాయన జ్ఞానం. ఇలాంటి జ్ఞానానికి మమ్మల్ని వారసులుగా చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కర్ణాటక ప్రాంతంలో ఈ జ్ఞానాన్ని వెదజల్లటానికి మమ్మల్ని పనిలో ఉంచుతున్నటువంటి, మమ్మల్ని పురికొల్పుతున్నాడు రామన్నను బట్టి, అతని కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాఠాన్ని విన్నటువంటి విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి, పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీ జ్ఞానంలో అభివృద్ధి పొందటానికి, విశ్వాసంలో బలపడడానికి కావలసిన సహాయమును దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి.